మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో పెట్టాలి, మిగిల్చే దగ్గర మిగిల్చుకోవాలన్నమాట రూపాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు వీడియోలో మీకు సరుపు తయారీ విధానం చూపించాను కదా. చాలా మంది కామెంట్ సెక్షన్లో ఏం అడిగారంటే, అమ్మా వాషింగ్ మిషన్లో లిక్విడ్ తయారీ విధానం చూపించమన్నారు. అది ఈరోజు చూపిస్తానండి. అంతకుముందు సరుపు తయారీ విధానంలో నేమ్స్ అవన్నీ నాకు చెప్పడం రాలేదండి. రాక కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, అవి చూసుకోండి. అది చూడక చాలా మంది కూడా ఏమేమి వాడాలో చూపించలేదు కదా, చెప్పలేదు కదా అని అంటున్నారు. అది చూసుకోండి ఒకసారి ఏమేమిటి కలిపాను అనేది. ఈ రోజు కూడా అదే విధంగా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు చూసుకోండి. అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అన్నమాట. మనీ వేస్ట్గా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకునే విధానం ఇదేనండి. చక్కగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసుకోవటానికి కావాల్సిన ముడిసరికి ఇదేను. దీంతో మనం 5 లీటర్ల వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ కిట్ వచ్చేసరికి 160 రూపీస్ అండి. ఎప్పుడైనా కానీ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎంత పెద్ద చేంజ్ ఏమి ఉండదండి. ఓ 10 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అమీను, ఒక 5 లీటర్లు వాటర్ పోయమ్మా. 5 లీటర్ అంటే ఈ మగ్గు వచ్చి 1 లీటర్ ఉండొచ్చండి వాటరు. 5 లీటర్లు పోపిద్దాం. చాలు, అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ తయారీ విధానం చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇది కలపాలండి. దీన్ని స్లర్రీనో ఏదో అంటారు. ఏదైనా కానీ కర్రపుల్ల పెట్టుకొని కలుపుకోండి, కెమికల్స్ కదా. ఇది సాల్ట్, ఏ సాల్ట్ మరి కెమికల్ భాషలో నేను పిన్ చేస్తాలేండి, మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూసుకోండి. తర్వాత ఇది కలపాలి. ఈ విధంగా కలపాలి. అయితే ఒక అర్ధగంట మాత్రం ఆపేసేయాలి. అలా ఆపితే మనకి తేరుకుంటుంది అన్నమాట. అయితేనండి ఇటువంటి విధానంలో మనం రూపాయి సేవ్ చేసుకోవచ్చండి. క్వాలిటీ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఆడవాళ్ళము ఇంతే కదండి. నేను ఈ విధంగానే సేవ్ చేసుకొని, అంటే ప్రతి దాంట్లో అనమాట, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలో పెట్టాలి, మిగిల్చే దగ్గర మిగిల్చుకోవాలన్నమాట రూపాయి. అదేవిధంగా ఇలాంటి వాటి దగ్గర నేను సేవ్ చేసుకొని ఈ 40 ఇయర్స్ నుంచి అండి కొన్ని విషయాల్లో సేవింగ్ చేసేదాన్ని. అది పెట్టి పిల్లలకి బంగారం అది చేపించుకునేదాన్ని అన్నమాట. మన ఇంట్లో భర్తలు కావచ్చు, ఎవరైనా అంటే పెద్దవాళ్ళు, మనం ఈ విధంగా సేవ్ చేస్తుంటే వేరే ఏమన్నా కొనుక్కున్నాం అనుకోండి, ఇదెందుకు కొన్నావు అదెందుకు కొన్నావు అని అడగరు కదా. మన సేవింగ్ చేసుకున్న డబ్బుతోనే మన బడ్జెట్లోనే మనం జాగ్రత్త చేసుకొని ఏ ఒక వస్తువులు కొనుక్కుంటుంటాం. అట్లా మీరు కూడా ఈ విధానం తెలుసుకొని ప్రతి దాంట్లోనండి మన చేత అయినంత వరకు సేవింగ్స్ చేసుకుంటే మంచిదన్నమాట. ఏదో ఒక వస్తువు, ఉపయోగపడే వస్తువు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇవి బ్రాండెడ్ అనే లేబుల్ ఉండదనే కానీ క్వాలిటీలో మాత్రం నెంబర్ 1 నేను వాడుతూ ఉంటాను. అయితే మీరు వాడేటప్పుడు మాత్రం వాషింగ్ మిషన్లో 25 ml మాత్రమే వేసుకోండి. అంటే ప్రతిరోజు బట్టలకైతే
ఎక్కువ లోడ్ని బట్టి అలవాటు మీద మీకే అర్థమైపోతుంది. ఇంకా కొంచెం వెయ్యాలా లేదా అనేది మీకే తెలుస్తుంది. మామూలుగా జనరల్‌గా ఒకరోజు బట్టలకైతే మాత్రం 25 ఎంఎల్ అయితే చాలనమాట. చాలా బాగా మన్నిక ఉంటాయండి బట్టలది గూడాను. ఇంటి ఇల్లాలు ఎంత పొదుపుగా ఉంటే ఆ కాపురం అంత బాగా పైకొస్తుందండి. అయితే ఒక్క విషయం నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆహ్, అంటే ఆ జాగ్రత్తగా ఉంటాం అనేది ఎందుకో తెలుసా? నాకు ఇద్దరు ఆడపిల్లలండి. వాళ్ళకి చాలా అవసరాలుంటాయి గదా! ప్రతి దానికి గూడా ఆయన్ని అది కావాలి, ఇది కావాలి, ఈ డ్రెస్ కొనిపెట్టాలి, ఆ డ్రెస్ కొనిపెట్టాలని అడగటం నాకెందుకో ఫస్ట్ నుంచి అంత ఇష్టంగా ఉండేది గాదు. ఇచ్చిన డబ్బుల్లోనే నేను పొదుపు జేసుకొని పిల్లలకి కావాల్సిన అవసరాలు అవన్నీ తీర్చుకునేదాన్ని. నాకు కావాల్సినా గాని బట్టలు ఇప్పుడు ప్రత్యేకంగా అది ఇది అని అడగటం అది నాకసలు అలవాటు లేదండి. ఖర్చులకి అది ఇస్తుంటారు గదా! వాటిల్లో నేను పొదుపు జేసుకొని ఎక్కడ పొదుపు చేసుకోగలమో ఆ విధంగా పొదుపు జేసి అంటే ఖర్చు పెట్టే దగ్గర పెట్టాలండి. జాగ్రత్త పడే దగ్గర మాత్రం జాగ్రత్త పడాలి. అలా పొదుపు చేసిన మనీని ఒక్కసారి చూసుకుంటేనండి మనకే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటదో, ఎంతో సంతోషంగా ఉంటదో. ఇంత నేను సేవ్ చేయగలిగానా అని చెప్పి భలే సంతోషంగా అనిపిస్తది. మీరు గూడా ట్రై చేయండి. చాలామంది మనం చేసే పనే అది. ఇప్పుడు బిగినర్స్ ఎవరన్నా ఉంటే అమ్మా చక్కగా ఆ విధంగా జాగ్రత్త జేసుకోండి. చాలా మనీ సేవ్ చేయగలుగుతారు. మా మనివిత్ అయితేనండి కాయిన్స్ అన్నీ ఇన్నైతే దాచిపెట్టుకున్నాడండి. దాచిపెట్టుకొని జయంతి గూడా అంతే అనమాట. కాయిన్స్ అన్నీ దాచిపెట్టుకొని ఒక్కసారిగా ఇస్తారు. ఇచ్చి నోట్లు గావాలని అడుగుతారు. మా పిల్లలు గూడా అట్లాగేనండి. నా దగ్గర చిల్లర ఉన్నాయనుకోండి ఇచ్చేదాన్ననమాట. వాళ్ళ ఖర్చులకిచ్చినయి గూడా వాళ్ళు ఇదే విధంగా పొదుపు జేసుకుంటారు. ఇప్పటికీ ఆ అలవాటుంది మా పిల్లలకు గూడాను. చేసుకొని ఏదో ఒక వస్తువు కొనుక్కోవటం అట్లా చేస్తారనమాట. మా పెద్ద పాప అయితేనండి ఇంత పిల్లప్పుడే అంటే దాదాపు ఏ 7, 8 ఏళ్ల వరకు అంటే చిన్న పిల్లప్పటి నుంచి ఇస్తున్న డబ్బుల్ని దాచిపెట్టి ముంతైతే అంటే ముంత అంటాం కదా! ముంత అయితే అసలు పగలగొట్టనీయలేదండి. తర్వాత ఒక్కసారిగా పగలగొడితే 20,000 డబ్బులయినియి. చిట్టి చేతులతో అది దాచిపెట్టుకున్న డబ్బులండి. సరే ఆ డబ్బులు వేరే విధంగా ఖర్చయినాయి అనుకోండి చెప్తున్నాను. అట్లా చక్కగా మీరు పొదుపు చేసుకుంటే మంచిది. పిల్లలకు గూడా అదే అలవాటు జేయండి. మా మనివిత్తు, జయంత్ అదే జేస్తున్నారు. జాసీ గూడానండి. కిట్టి బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటారు. అంటే వాళ్ళకి బడ్జెట్ ప్రకారం ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి అనేది మనం ఫస్ట్ నుంచి నేర్పిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం అన్నమాట. మీలో గూడా చాలా మంది ఇదే విధంగా సేవింగ్ చేసుంటారు కదా! మీరు ఏ విధంగా సేవింగ్ చేశారో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంకా నాకు తెలియనియి ఏమన్నా ఉంటే అంటే ఏ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చనేది నాకు తెలియనియి ఏమన్నా ఉంటే తెలియపరిచారనుకోండి జాగ్రత్త చేస్తాను. సరేనా? ఇప్పుడు ఇక వీడియోలోకి వచ్చేద్దామండి. ఇది హాఫ్ అన్ అవర్ ఈ విధంగా నానబెట్టాలన్నమాట. చూడండి నానబెడితే అడుగున ఇలా పేరుకుంటది. ఇదిగోండి అడుగున ఇట్లా మడ్డిలాగా పేరుకుంటది. అది కలవకుండా పై నీళ్ళు వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇవి కూడా తేరుకున్నాక అందులో కలుపుకుందాం. చూడండి ఈ విధంగా. ఇవన్నీ తేరుకున్న వాటర్ అన్నమాట. ఇవి కలుపుకోవటానికి సపరేట్‌గా ఒక టబ్బు పెట్టుకోండి. బకెట్ గాని అవి విడి వాటిలో వాడకుండా సైడ్ ఉంచేసుకోండి. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇందాక 3 కలిపాం కదా! ఇది నాలుగోదన్నమాట. అట్లాగే ఇదిగో బ్లూ కలరు ఇదిగోండి
ఇది అన్న మంచి స్మెల్ కోసం అన్నమాట. ఇది సెంటు. ఇవి ఒక్కటే కాదండి, లైజాలు, ఫ్లోర్ క్లీనింగు, బాత్రూమ్ క్లీనింగ్లు, ప్రతిదీ అన్నమాట. చాలా చాలా వెరైటీలు ఉంటాయి. అయితే ఒకటి నువ్వు కలుపుతున్నమ్మా, ఒకటి షాపు నేమ్ అడుగుతున్నారు. నేను ఇది చెప్పడం వల్ల కొలాబరేషన్ అనుకుంటారేమో, షాప్ నేమ్ అది చెప్పడం వల్ల. మీరు మీ ఊళ్ళలో కెమికల్ షాపులు ఉంటే ఇదేమ్మా తప్పనిసరిగా వెళ్ళండి. లేదు గుంటూరులో వచ్చేసరికి పట్నం బజార్లో ఉంటాయండి కెమికల్ షాపులు, అక్కడ మీకు దొరుకుతాయి అన్నమాట. ఇదంతా కూడా ఒక్క 5 నిమిషాల పనేనండి, కలుపుకోవటమేను. చూశారు కదా ఎట్లా ఉందో. అయితే ఈ ఫైనల్లోది మాత్రం, దీని పేరు అయితే నాకు ఐడియా లేదండి. ఇది మనకు కావాల్సిన చిక్కదనాన్ని చూసి కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ సగం వేసుకోవాలి. మీకు లిక్విడ్ మరీ పలచగా ఉంది అనుకుంటే గనక ఇంకొంచెం వేసుకోవాలి. అది మీరు కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సగం వేయమ్మా, ఎక్కువ వేయకుండా ముందు. పేర్లు కెమికల్ నాకు తెలియదులే, కానీ నేనేం చెప్పానంటే కామెంట్స్లో ఇస్తానని చెప్పాలి. ఇందాక మిగిలినవి కదా, ఇందులో పోయి అడుగున మడ్డిది తీసేసి పేరుకుందా. ఉంచు, ముంచి చూపించు. ఇదిగోండి, ఈ చిక్కదనం చూసుకొని మనం ఈ చివరి ప్యాకెట్ కలుపుకోవటం అన్నమాట. ఇంకొంచెం చిక్కగా కావాలంటే అది ఫుల్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే అర ప్యాకెట్ సరిపోద్దని చెప్పారు. అంటే నేను కూడా అట్లాగే అర ప్యాకెటే కలుపుతాను. అయితే మీరు వాడుకునే దాన్ని బట్టి ఆ విధంగా కలుపుకోండి, ఇంకొంచెం చిక్కదనం కావాలనుకుంటే. అయితే ఇప్పుడు మీకు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ రెడీ అయిపోయిందండి. కానీ 25 ml అయితే సరిపోతుంది అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఉంది కదా మనకి తక్కువకే వచ్చింది కదా అని ఎక్కువ ఎక్కువ వాడద్దు. ఒక్కరోజు బట్టలకి 25 ml వాడండి. మీరు బట్టలు ఎక్కువ ఉంటే కనుక దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంకొంచెం. ఇదిగోండి, మనం కలుపుకున్న లిక్విడ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇదంతా రిస్క్ మనం పడలేము, అంటే పని 10 నిమిషాలే, అదంతా కలుపుకునే అవసరం లేదు అని కనుక మీరు అనుకుంటే ఈ విధంగా బాటిల్స్ కూడా అమ్ముతారు, అవి తెచ్చుకోవచ్చు అన్నమాట. అయితేనండి, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇదే కదా, రూపాయి రూపాయి జాగ్రత్త చేసుకోవటమే కదా మనం చేసేది. మన ఇంటి బడ్జెట్లో ఈ సర్ఫులకి, ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్లకి, ఫ్లోర్ క్లీనర్స్కి, వీటన్నిటికీ సగం బడ్జెట్ వాటికే ఖర్చు పెట్టాలండి డబ్బులు. అయితే ఇప్పుడు నేను ఈ చేసుకోవటం వల్ల 250, ఒక 60 రూపాయలు ఆ రేంజ్లోనే నాకు 5 లీటర్ల ఇది లిక్విడ్ వస్తుందండి. ఏ బ్రాండెడ్కి తీసిపోదన్నమాట. ఎక్కడ జాగ్రత్త చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలనేది మెయిన్ మనం తెలుసుకోవాలి. ఏమండి సౌండ్స్ వస్తున్నాయి ఏమనుకోవద్దు, నేను వర్క్షాప్ దగ్గర చేస్తున్నాను కదా వీడియో, అందువల్ల. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ సౌండ్స్లో మీకు వినపడిందో లేదో, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మెయిన్ తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఆటోమేటిక్గా రూపాయి జాగ్రత్త చేసుకోగలుగుతాము. అయితే షాపు అనేది నేను మెన్షన్ చేయట్లేదు, ఏరియా చెప్పా కదా, అక్కడికి వెళ్ళి తీసుకోండి.
మీ ఊళ్ళల్లో కూడా ఉంటాయి ఆ షాపులు, కొంచెం ఎంక్వైరీ చేయండి. సరేనా? ఉంటానండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను. చాలా యూజ్ అవుతుంది కూడా. నాకు ఒక మహిళగా నాకు ఉపయోగపడ్డది, మీ అందరికి ఎందుకు ఉపయోగపడదండి? చక్కగా ఉపయోగపడిద్ది. అయితే ఇంకా ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడిద్ది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి. బాయ్.